ఏదైతే అప్పాపురం సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీలో కూడా కొంత నీరు చేరడంతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. దాదాపు ఉదయం నుంచి వేలాది ఎకరాల్లో పంట నీట మునుగుతుంది. దాదాపు ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలుకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వరద అయితే పెరిగితే ఇంకా ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇమ్మీడియట్ గా రిలీఫ్ మెజర్స్ లో ఇక్కడ నల్లమాడు దగ్గర వెంట్స్ వెడల్పు చేయాలి, తూములు వెడల్పు చేయాల్సి దానికి 34 లక్షల రూపాయలు శాంక్షన్ కూడా ఇచ్చాము. సో కొద్దిగా అక్కడికి వాహనాలు వెళ్ళడం కానీ అక్కడికి మెటీరియల్ వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. 1-2-3 రోజుల్లో దాన్ని పూర్తిగా వెడల్పు చేయడం అనేటువంటిది, డ్రెస్సింగ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ శాశ్వతమైనటువంటి పరిష్కారంగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే ఆయన 2014-18 మధ్యన 2017లోనే దీనికి 310 కోట్ల రూపాయలతో నల్లమడు వాగు డ్రైన్ ని ప్రక్షాళన చేయాలి. ఇందులో కలిసేటటువంటి దాదాపుగా 10 డ్రైన్లు ఏవైతే ఉన్నాయో, నక్కవాగు అనేటువంటిది ఇక్కడే ఉంది కొలిమెర్ల దగ్గర, మరి అదే విధంగా కొండవాగు గాని జల్లివాగు గాని ఈ వాగులు అన్ని కూడా ఇక్కడే కలుస్తాయి. ఇక్కడ నల్లమడు వాగు దగ్గర డిశ్చార్జ్ కావాలి. మరి డిశ్చార్జ్ ని పెంచడం అనేటువంటిది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే చేశారు. నందిపాడు దగ్గర 500 సి వాల్యూని పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆ వాల్యూతో పాటు డిశ్చార్జ్ ని పెంచాలంటే ఇక్కడ కాలువలు, డ్రైన్లు ప్రక్షాళన అంటే స్ట్రెంథనింగ్ చేయాలి. కాబట్టి దీనికి ఒక 450 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్ లో పెట్టి దీన్ని శాశ్వతంగా రైతులకి పరిష్కారం చూపుదామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి రైతాంగానికి అంతా కూడా మేము చెప్పేది ఒకటే, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడుకుంటుంది అనేటువంటి విషయంలో ఎలాంటి అనుమానం లేదు. ప్రధానంగా దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి నల్లమడ మీద పోరాటాలు చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వేరే చదువులు అంటారు. కానీ ఇదంతా ఇప్పుడు పరిష్కారం అవుతుంది. గత 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా గళ్ళు పడ్డాయి. ఇన్ని రోజులు ఈ రైతులు ఈ బాధ. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రైతుల యొక్క సమస్యలను అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు 2017లో గుంటూరు ఛానల్ పొడిగింపు, గుంటూరు ఛానల్ స్ట్రెంథనింగ్, అదేవిధంగా నల్లమడు వాగు ప్రక్షాళన, ఇక్కడ నక్కవాగు యొక్క ప్రక్షాళన, ఇవన్నిటికీ కలిపి ఒక కాంపాక్ట్ గా జీవోలు ఇచ్చారు, నిధులు కూడా మంజూరు చేశారు. అయితే దురదృష్టవశాత్తు 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రైతాంగం యొక్క సమస్యలను పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల, శాంక్షన్ అయినటువంటి ప్రాజెక్టులను కూడా రద్దు చేయడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గుంటూరు ఛానల్ పొడిగింపుకు నిధులు మంజూరు చేసి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్. కొండపాటూరు గ్రామం అయితే ఇప్పుడు మొత్తం అష్టదిక్కు దిగ్బంధంలో ఉంది. ఆ ప్రాంత ప్రజలు ఏమన్నా కొద్దిగా వాటర్ ఎక్కువైతే ఏం చేస్తారు? తప్పకుండా వాటర్ డిశ్చార్జ్ కి సంబంధించినటువంటి చర్యలు చేపడుతున్నాము. 1-2 రోజుల్లో, ఎందుకంటే ఈ కొండపాటూరు గాని అప్పాపురం గాని ఈ రెండు కూడా ఇక్కడ కొమ్మమూరు కెనాల్, ఇది దీని పక్కన క్యాచ్మెంట్ డ్రైన్, ఈ రెండు కూడా కలిసిపోయినాయి. ఇప్పుడు కలిసిపోవడం వల్ల పొలాల్లోకి వెళ్ళిపోయినాయి. అదే విధంగా అక్కడ వెంట్స్ ఏవైతే వెనక్కి నెట్టేస్తున్నాయో నీళ్లని, ఇక్కడ కాలనీలోకి నీళ్లు రావడం, ఇప్పుడు బీసీ కాలనీ, ఏసీ కాలనీలు ఇవన్నీ కూడా మునిగిపోయాయి. ఇంకా అవి నీళ్లు వెనక్కి రావడం అనేది, ముందుకు వెళ్లాల్సిన నీళ్లు వెనక్కి వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం ని మేము ఒక ఎమర్జెన్సీగా ఆలోచించి నిన్నటితోనే మాట్లాడాం. ఎల్లుండి కూడా కేంద్ర మంత్రి గారిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అధికారులు అంటే కొద్దిగా పెద్ద స్థాయిలో ఈఎన్సీ స్థాయి అధికారులు కూడా ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇది పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.